హలో గాయ్స్, ఈరోజు అయితే మేము ఒక మొన్న పోయినాం కదా మేము. సో అట్లే ఒక ప్లేస్ ఉంది అని చెప్పేసి అంటే సిమిలర్గా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇగో మా వాళ్ళు అయితే ఇంకా నలుగురు ఆ బండి మీద ముందర వెళ్ళిపోతారు. మేమేందంటే జర మెల్ల వస్తున్నాం మేము. మెల్ల అంటే ఇక్కడ రానికి ఇంకోటి థింగ్ ఏంటంటే ఇక్కడ రానికి అవి చాలామంది భయపడతానంట విలేజర్స్. ఎందుకంటే ఏవేవో సౌండ్స్ వస్తాయంట నైట్. ఒక విలేజెస్కి చాలా దూరంగా ఉంటుంది. సో పోదాం ఇప్పుడు. ఇక్కడ ముందల పోతుంది కూడా మా వాళ్ళదే అది బండి. చూపిస్తాం మీకు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం మేము. ఈ నుంచి నాకు తెలిసి ఒక 500 మీటర్స్ ఉంటుంది. ఏదో భయంకరంగా ఉంటుంది అనేసి అంటారు. మొన్న దానికంటే ఇంకా డేంజర్ ఉంటుందంట. అంటే లైక్ సౌండ్స్ వస్తాయంట, ఎక్కువ సౌండ్స్ వస్తాయంట. చూడనికే కూడా జర ఏమంటారు, హర్రర్గా ఉంటుందంట మొత్తము. అక్కడ మా వాళ్ళు ముందల అయితే వెళ్తారు, చూపిస్తాం. ఏంటిదంటే రీసెంట్గానే ఇక్కడ 6 మర్డర్లు అయినాయంట. అది నాకు కూడా తెలియదు. ఇప్పుడు మా వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. సో ఇంటుంటేనే జర భయం అవుతుంది. ఇంకా ఆడ యువత ఎట్లుంటుందో ఇక చూసాం. ఇగో ఈ నుంచే మేము ఇక్కడ మళ్ళాలి. ఈ నుంచి కొంచెం లోపలికి పోవాలి. చూడండి, మీరే చూడండి ఎట్లుందో మొత్తం రూటు. చూస్తేనే అర్థమైపోతుంది ఎంత డేంజర్ ఉందో. ఇగో పోతుంటేనే నాకైతే ఏమంటారు భయం అవుతుంది. ఇక ఆడికి పోయినాక ఎట్లుంటుందో చూద్దాం. ఇక చూసుకోండి ఒకసారి ఎట్లుందో. మొత్తం అడిగి ఉంది మొత్తము. ఇగో మా వాళ్ళు అయితే ఇన్నేవారు అంతా. అయితే ఇప్పుడు వచ్చేసి మేమైతే ఈయనే వచ్చేసినాము. ఈడ కొంచెం ముందరికి పోవాలి. ముందరికి వెళ్ళేసేసి ఇక్కడ ఎన్నో ఇల్లు ఉంటుందంట. సో చూస్తే మాత్రం భయంకరంగా ఉంది మొత్తం ప్లేస్. ఎందుకంటే ఇగో మా వాళ్ళు చూడండి ఎట్లా అవుతుంది. చాలా డేంజర్ ఉంది. ఇగో ఇట్లా పోవాల్సి వస్తుంది మరి ఘోరంగా. ఇగో ఇక్కడ పాములు ఉండేది తెలియదు, ఏముండేది తెలియదు. కాబట్టి ఇగో ఇల్లు చూసుకోండి మీరైతే ఎట్లుందో. అయ్యో ఇక్కడ మొత్తం పిచ్చి రాసిరో కానీ ఇక్కడే 7 మర్డర్లు అయినాయి, 6 మర్డర్లు అయినాయంట. ఇక్కడ చెప్పలేము. మేము ఉండే చాయిసెస్కి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి జర చూసుకొని ఉండాలి. ఇల్లు కూడా చూపిస్తాం మీకు ఎట్లుందో మొత్తం దాని కండిషన్. ఇగో చూడండి, మొత్తం ఏడి కాడికి క్రాక్స్ వచ్చేసి. ఇగో ఇది నాకు తెలిసి ఇది బెడ్రూమ్ అనుకుంటా. మొత్తం గబ్బు ఉన్నాయి మొత్తం రూమ్స్ అయితే. మీకు ఎట్లా అనిపిస్తుందో కానీ ఈడొచ్చి చూస్తుంటే అయితే ఘోరంగా ఉంది. ఇగో ఈడైతే ఇంకోటి ఏదో సంథింగ్ ఉంది. డోర్ చూడండి. అల్లకి పోయినోడు అయితే బుగ్గనే నాకు తెలిసి. ఇంకోటి మన రూమ్స్ ఉన్నాయి ఇక్కడ పక్కకి.
ఇగో ఇక్కడ ఇంకో చూపిస్తాను మీకు. ఇగో చూసుకోండి. ఇగో మొత్తం ఇవేవో రాస్తున్నాయి మొత్తము. ఇగో మొత్తం చూపిస్తాం మీకు ఒకసారి. చూపిస్తా ఎట్లుందో మొత్తము. ఇగో చూడండి. అసలుకి ఎంత దూరం వచ్చేసామంటే ఊరికి మాకు ఒక 5-10 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. సో మీరు ఒకసారి చూస్తేనే అర్థమైపోతుంది మీకు ఎట్లుంటుందో. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం గ్లాస్ పెంకలు అన్నీ పడేసేస్తున్నాయి. ఇగో అవతలకి పోవాలంటే కూడా నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఈ ఇంతకుముందు 6 మర్డర్స్ అని చెప్పేసి అంటారు. దానివల్ల మాకు ఏమన్నా ప్రాబ్లం రాగలని చెప్పేసి మేము అనుకొని ఇక్కడైతే ఏం సాహసం చేస్తలేము. ఈ ఒక్క గోడ మాత్రం చూపిస్తాం మీకు ఎట్లెట్లుందో మొత్తము. అన్నీ ఏడికాడికి పగిలిపోయి ఉన్నాయి. ఇగో చూసుకోండి మీరు. ఇగో ఇది హాల్ అనుకుంటా, మేబీ డైనింగ్ హాల్ ఇది. ఓ ఇది చెప్పినా కదా ఇందాక కిచెన్ మీకు. ఇగో కిచెన్ బి అదే పరిస్థితిలో ఉంది. చూడనీకైతే టెర్రబుల్గా ఉంది మొత్తం అయితే. దీంట్లో అయితే ఏం లేవు, కాకపోతే గబ్బిలాలు ఉన్నట్టయితే అవతల రూమ్లో కనిపిస్తున్నాయి. ఇగో మీకు చూపిస్తా మీకు. ఇంకా ఎంకల్ సైడ్కి నుంచి బి వెళ్ళి చూపిస్తా మీకు ఎట్లుంటుంది అని చెప్పేసి. ఇగో ఇదైతే బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. అంటే చెప్పేది ఏంటంటే ఇక్కడ 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు అసలుకి ఎవ్వరు ఉండరు, ఎవ్వరు కనిపించారు. ఎందుకంటే నడు ఒకసారి మళ్ళీ. ఇక మొత్తం చెట్లే పెరిగినాయి. ఏడ చూసినా చెట్లే ఉన్నాయి. ఇగో మేమైతే కింది కొంగి పోవాల్సి వస్తుంది. మొత్తం ముళ్ళ కంపలు ఏవేవో చెట్లు ఉన్నాయి. సైడ్కి చూసుకోండి మీరు ఎట్లుందో మొత్తం చూపిస్తాం. మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా అని. ఇంతకు మర్డర్ లేడైనా ఇవన్నీ దీని అవుతా. ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చినామా అన్నీ. అయితే మర్డర్ అయింది ఈ ఇల్లు ఉందా, ఇల్లు పక్కకి కొంచెం ముందల్లేనంట. 6 మందిని వేసి పడదెంగిరంట. కాకపోతే కొంచెం భయం అయితే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు, ఒకవేళ మాకు ఏమన్నా అయినా కానీ. ఇగో బయట సైడ్ నుంచి లోపలికి వ్యూ చూపిస్తాయి చూడండి. ఇగో చూసుకోండి మీరైతే. ఇందాక చూపిస్తా కదా అసలు చుట్టుముట్టు అసలు ఏ ఇల్లు అయితే కనిపించదు, ఎందుకంటే చాలా దూరం అనిపిస్తుంది. ఇగో మొత్తం పిచ్చి ఏమేమి రాలేదు మీకు. ఇంకా ఈ రూమే కాక అవతల రూమ్లో మొత్తం ప్రతి రూమ్లో అయితే పిచ్చి ఇళ్ళలో ఏవేవో ఇష్యూ. ఇగో చూపించా కదా ఇందాక మొత్తం గల్లీ గోడలు కూడా అసలు చక్కగా మంచిగా ఏ గోడ మంచిగా లేదు. కాబట్టి కూలిపోయినాయి అనుకో, ఇక మేము ఇళ్ళని ఇక బిస్కెట్ అయిపోతుంది నైట్. ఇప్పుడు ఈ హాల్, ఇది వచ్చేసి హాల్ చూసుకోండి మీరు అయితే. అయితే ఒకసారి మీదికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. మీదికి ఒకవేళ స్టెప్స్ ఉంటే మీది కూడా పోయేసి చూపిస్తాం మేము. ఇగో వీళ్ళంతా మా వాళ్ళు అందరు ఇన్నెవరు. బాబేనాడు అయితే. అరే దీనికి స్టెప్స్ ఉన్నాయా అవన్నీ మీరు ఎక్కాలంటే గోడలు ఎక్కాల్సిందే. నేను చూపిస్తే ఎట్లా ఎక్కాలో నా బట్టి ఎక్కాల్సింది, మీకు ఎక్కువసేపు ఎక్కాలి. అయితే ఇక్కడ దీనికైతే స్టెప్స్ లేవంట, కాబట్టి ఇక మీదికి ఎక్కడానికి చాయిస్ అయితే లేదు. ఎక్కొచ్చు, ఇంకో వేబీ ఉంటుంది, కాకపోతే జర క్రిటికల్ ఉంటుంది. ఎక్కుదాం, పైన వ్యూ కూడా బాగుంటుంది. ఇగో మా వాడు అయితే ఇట్లా ఎక్కుతుండు.
చెప్పలేము, ఇంత లోపలికి వచ్చినాం కదా, పాములు ఏవి ఉన్నా కానీ మాకైతే ఏమన్నా అయినా కానీ ఏం దిక్కులేదు మాకు. మీకోసం కష్టపడుతున్నాం. అయితే మేము మొత్తానికి అయితే ఈడికెంచి అయితే బయటికి వెళ్తున్నాం. ఈడ ఏంటంటే ఇందాక మర్డర్లు అయినాయి అని చెప్పేసి అన్నాము కదా, ఈడ ముందల ఆడికైతే వెళ్తున్నాం మేము ఆ స్పాట్కి అయితే. అయితే 4 మర్డర్లు అంట ఇక్కడే అంట, ఇంకా 2 అయితే ఆడ ఏదో సంథింగ్ ఏదో ప్లే గ్రౌండ్ సంథింగ్ ఏదో ఉందంట. సో ఆడికి పోయేసేసి ఒకసారి చూపిస్తాం మీకు కూడా ఏడైందో ఏ స్పాట్లో అయిందో అని చెప్పేసి. ఆ ఇంటికి ఆడికి వచ్చేసి 100-200 మీటర్స్ డిస్టెన్స్ ఉండొచ్చు. ఏమైంది రాగిపోయింది వీడియో ఇస్తుంటే సడన్గా లైట్ అయితే ఆఫ్ అయిపోయింది, ఏమైందో తెలియదు. అయితే ఇప్పుడు అక్కడ మీకు ఇల్లు వేపించినా కదా, ఆ ఇంటికి మేము వచ్చిన ప్లేస్కి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీకు చూపిస్తా ఇక్కడ. అయితే మీకైతే చూపిస్తా నేను ముందల. మొత్తం చెట్లే ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ. చూపిస్తా చూడండి. ఇగో ఇక్కడ ఒక చిన్న వే ఉంది ఓనికి, అక్కడైతే మనం పోవద్దు. సో మీకు ఎక్కడైతే పోవాలో ఏడుదాకా అయితే వెళ్ళాలో మేము ఆడదాకనే చూపించగలుగుతాం. ఎందుకంటే జర మాగ్బీ ఉంటుంది కదా కొంచెం భయం అనేది. సో అట్లా అని చెప్పేసి అయితే అరే ఏడైందిరా ఇంతకు. మొత్తం చెట్లు అయితే చూపిస్తా చూడండి మీకు, మా వాళ్ళు వద్దు అంటారు. అయితే ఇక్కడే అంట, ఇక్కడ పక్కకి అని అంట, చూపిస్తా మీకు. ఇప్పుడు రైట్ సైడ్ లోనే అయ్యో ఇక్కడనే 2 మర్డర్లు. ఈడ 2 మర్డర్లు అయినాయంట. ఈడ చూనికైతే జర మొత్తం చెట్లే ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ. పాము వచ్చేది తెలియదు, ఏం వచ్చేది తెలియదు. కాబట్టి ఇక్కడ ముందలంట ఇది సంథింగ్ లైక్ జార్బండలు ఇట్లా ప్లే ఏరియా టైప్లో ఉంటుందంట. సో ఒకసారి అయితే మనం అక్కడ వెళ్ళేసేసి చూద్దాం. జార్బండ అని చెప్పేసి ఇందాక అన్నా కదా, జార్బండ బి చూపిస్తా ఏ స్టేజ్ లో ఉంది. అది మరి ఘోరంగా ఉంది, అదైతే మొత్తం చిలిం పట్టిపోయేసేసి ఉంది. ఇగో చూడండి. అయితే ఇందాకే చెప్పినాం కదా మర్డర్లైనా అని చెప్పి, ఈయన పక్కకే. అయితే అక్కడ చంపేసేసి ఇక్కడ తెచ్చి దీనికి తలిగించారంట జార్బండకి. ఇగో ఇదే ఆ జార్బండ. అయితే ముందల ఏమో సంథింగ్ ఏదో పోయిందంట మా వాళ్ళు అంటారు. చూద్దాం ఒకసారి. ఎక్కడ అయితే ఇక్కడ ఇంకో జార్బండ్ ఉంది, అది బి చూపిస్తాం మీకు. ఇదే అది. సో కాబట్టి మీకు చూపిస్తే ఇంకా మంచి కంటెంట్ ఉంది వీడియోలో. అయితే ఒక్క నిమిషం సౌండ్. మీకు ఏమైనా సౌండ్ వినిపించినట్టు ఇక్కడైతే ఏం లేదనేసి అనిపిస్తుంది. ఇంత దూరం అయితే వచ్చినాం లోపలికి. చూపిస్తాం మీకు. వచ్చినాం కదా, అయితే స్టార్టింగ్ నుంచి అక్కడ మేము స్టార్ట్ అయినాం కదా, ఇక్కడ ఏమంటారు ప్లే ఏరియా ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి వేసేసి మేమేం చేస్తున్నాం అంటే చుట్టూ తిరుగుతున్నాం. ఎట్లా వచ్చినాం అట్లా అని చెప్పేసి ఇట్లా వచ్చేసి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇట్లా తిరిగేసేసి ఇట్లా వచ్చేసినాము. ఇట్లకేంచి రూట్ ఉందంట, చూద్దామా ఒకసారి. అరే ఇక్కడ సైడ్కి రూట్ ఉందంట, పోదామా ఇక్కడ. అయితే ఇక్కడ రూట్ ఉంది అని చెప్పేసి అన్నారు. మేము చుట్టూ తిరుగుతున్నాం అని చెప్తాం కదా. అయితే మేము స్క్వేర్ టైప్లో మొత్తం ఏమన్నా మొత్తం తిరుగుతున్నాం, మొత్తం చూపిస్తున్నా నీకు, ఏమన్నా కనిపిస్తుందేమో అని చెప్పేసి. అయితే ఇంత తిరిగినా సరే మాకైతే ఏం కనిపించలేదు ఇంతవరకు. ఇగో చెప్పినా కదా ఇందాక మేము మొత్తం చుట్టూ తిరిగినామని చెప్పేసి. అయితే ఏంటంటే ఇగో ఇందాక మేము ఒకటి ఇట్లా ఏమంటారు హట్ టైప్లో ఉంది కదా, ఆడికి వచ్చేసినాం. అది ఇక్కడనే ఉంది.
అయితే ముందర చూపిస్తాం మీకు ఎట్లుందో మొత్తము అసలు ఏం కనిపిస్తలేదు ముందర లైట్స్ పెట్టినా కానీ కొంచెం దూరమే కనిపిస్తుంది. పెద్ద అనుకున్నా అంటే దీన్ని నాకు ఏం చేయాలంటే ఇంకా తొక్కి మనకాలకి అసలు ముందర ఏముందోవి అంతా మొత్తం ఏమంటారు చెట్లతో నిండిపోయింది. ఇది ఒకప్పుడు వెంచరంట, అయితే ఇట్లా మొత్తం ఇట్లా ఎవరో ఉంటుండేనండి ఇంతకుముందు, కాకపోతే ఇట్లా హాంటెడ్ టైప్లో అయిపోయిందంట ఇది. ఇగో మేమైతే మొత్తం సర్కిల్ ఏమంటారు తిరిగేసేస్తాం మొత్తం, దీని చుట్టూ తిరిగినాము. ఇప్పుడైతే బండ్ల దగ్గరికి పోతాం. ఇక మాకైతే ఇంత తిరిగినా కానీ మాకైతే ఏం కనిపించలేదు. ఇట్లా పోతే లాస్ట్ ఇక్కడ అటాక్. ఇక మేమైతే వెళ్ళిపోతున్నాం, ఇక్కడ ఏం కనిపిస్తలేదు అని చెప్పేసి, ఏం లేదా అని చెప్పేసి. సో మేమైతే మెల్లగా స్టార్ట్ అయిపోతున్నాము. ఇక మా వాళ్ళు కూడా ఇంకల్నే వస్తురు. మెల్లగా చూసి ఇంకా లెఫ్ట్ నుంచి పెట్టుకోవాలి. ఇగో ఇందాక మేము చెప్పినాం కదా, ఇగో ఇళ్ళకించే మేము వెళ్ళింది అదే ఇల్లు లోపల ఉంది. మీకు ఏం కనిపించదు ఎందుకంటే మొత్తం చెట్లతోటే కవర్ అయిపోయి ఉంది కాబట్టి ఏం కనిపించదు. సో మేమైతే వెళ్తున్నాం, ఇక ఇక్కడ ఏం కనిపిస్తలేదు అని చెప్పేసి. కానీ ప్లేస్ అయితే చాలా అంటే చాలా స్కేరీగా ఉంది. మీకు చూస్తేనే అర్థమైపోతుండొచ్చు, అసలు చుట్టుపక్కల ఒక్క ఇల్లు లేదు, ఏమీ లేదు. మేమైతే 7 మంది వచ్చినాం. ఇక మీరు ఎవరన్నా రానికి సాహసం చేస్తే మాత్రం ఇక మీ ఇష్టం అది. అంటే మేము ఇంతమంది వచ్చినందుకు కనిపించలేదా లేకపోతే ఎందుకో మాకు తెలియదు అంట. అయితే ఇంకోటి ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లోకి పోవాలంటేనంట పోలీస్ పర్మిషన్ కావాలంట. అయితే ఇప్పుడే తెలిసింది మాకు, పోలీస్ పర్మిషన్ లేకుండా పోతే ఎవరైనా చూస్తే మా మీద కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారంట. సో మాకు తెలియకుండా వెళ్ళిపోయినాం. ఎవరైతే రావాలనుకుంటారో డెఫినెట్గా అయితే పర్మిషన్ తీసుకోవాలి. అయితే ఇక చూసారు కదా మొత్తం ఈ వీడియో అయితే ఇక ఇంతతో ఎండ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం.